ఇందుమతి మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఆనంది ఆదిత్యకి క్షమాపణ చెప్పిన సునంద, జీవన చెంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన జ్యోతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి. జీవన్ అయితే సునంద దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, మావయ్య గారు కూడా మీకే చెప్పే అంతగా ఆనంది మార్చేసింది చూసారా? మీరంటే ఎవ్వరికీ విలువ లేకుండా పోయింది. అందరూ కూడా ఆనంది తరపునే మాట్లాడుతున్నారు. అది ఆనంది అంటే తన గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, తన గురించి నాకు బాగా తెలుసు. ఎవరినన్నా మాయ చేయగల శక్తి తనకుంది. ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీకే ఛాలెంజ్ చేస్తుంది. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టనని మీరు చెప్పారు. మీ అబ్బాయి చేతి మళ్ళీ నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువచ్చేలా చేశాను అంటూ మీకే వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మీ పెద్దరికానికి విలువేముంటుంది అంటూ జీవన్ అయితే సునందతో చెప్తూ ఇక సునంద మనసు అయితే మార్చేస్తుంది. ఇంతలో ఆనంది ఆదిత్య ఇద్దరూ ఎంతో సంతోషంగా ఇంటికైతే వస్తారు. అప్పుడు ఇక శశికాంత్ అయితే సునందని తీసుకువచ్చి, సునంద వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకురా అంటూ ఇక అంటూ ఉండగా, ఎవరికి హారతిచ్చేది అంటూ సునంద అయితే కోపంగా హారతి పళ్ళాన్ని అయితే విసిరి కొడుతుంది. శశికాంత్ అయితే, ఏంటి సునంద ఇదంతా? నీ మనసు మార్చుకున్నావు కదా అంటూ అనంగానే, నా మనసు మార్చుకున్నానని మీతో చెప్పానా? దీన్ని ఎప్పటికీ క్షమించేదే లేదు. ఆదిత్య, నువ్వు ఇంటి కొడుకుగా ఇక్కడే ఉండాలి అంటే తన చెయ్య వదిలేసి నువ్వు లోపలికి రావాలి. తన ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను అంటూ సునంద్ అంటూ ఉండగా, ఈ చెయ్యి పట్టుకున్నది వదిలేయడానికి కాదు. ఒకవేళ ఈ చెయ్యి పట్టుకుంటే నాకు లోపలికి వచ్చే అర్హతే లేదని నువ్వనుకుంటే నేను లోపలికి వచ్చే హక్కుని వదిలేసుకుంటాను. ఈ ఇంట్లో ఉన్న నా స్థానాన్ని వదిలేసుకుంటాను అంటూ ఆదిత్య అయితే తన చేతికున్న ఉంగరాలు, మెడలో చైను అన్నీ తీసేసి అక్కడే వదిలేస్తాడు. చూడమ్మా, నీ పెద్ద కొడుకు హోదాలో ఇవన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక సాధారణమైన వ్యక్తిని, ఆనంది భర్తని. అలాగే బయటికి వెళ్ళిపోతున్నాను. నా భార్య లేని ఇంట్లో నేను కూడా ఉండలేను. ఇన్ని రోజులు తను తప్పు చేసిందన్న ఒకే ఒక్క కారణంతో తనని నువ్వు బయటికి గింటేస్తున్నా మౌనంగా సహించాను. ఇప్పుడు తన తప్పు లేదు అని తెలిసినప్పుడు, తన వైపు న్యాయం ఉన్నప్పుడు నేనెందుకు అన్యాయం వైపు నిలబెడతాను? నేను తనతోనే వెళ్ళిపోతున్నాను అంటూ ఆనందిని తీసుకొని ఆదిత్య అయితే ఇక బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే శశికాంత్ అయితే, సునంద, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిజ నిజాలు బయటపడిన రోజు నీ తప్పు నువ్వు సరిదిద్దుకోలేవు. కనీసం క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోతావు. నేను నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది అంటూ అనంగానే, నేను ఏ తప్పు చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. మీరేమీ చెప్పవలసిన అవసరం లేదు. ఈ తల్లి అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను అన్నంతగా ఆదిత్యాన్ని మార్చిన ఆ మనిషి గురించి నా దగ్గర మాట్లాడకండి. ఇన్ని సంవత్సరాలు నేనే ప్రాణమన్న ఆదిత్య ఈరోజు నా భార్య లేకపోతే నా జీవితమే లేదంటూ వెళ్ళిపోయాడు అంటే ఆ మాయలాడి ఎంత మోసం చేసిందో, ఎంత మాయ చేసిందో ఒక్కసారి ఆలోచించండి అంటూ సునంద అయితే కోపంగా వెళ్ళిపోతుంది. అమ్మయ్య, నేను అనుకున్నది సాధించగలిగాను. నేను అనుకున్నది నెరవేరింది. ఆ ఆదిత్య కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంక ఎప్పటికీ అత్తయ్య గారు క్షమించరు. ఇక ఈ ఇంటికి మహారాణిని నేనే, ఏకైక కోడల్ని నేనే అంటూ జీవనైతే మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక జీవనైతే సంతోషంతో గార్డెన్లోకి వెళ్ళంగానే అప్పుడేకి విషయం తెలుసుకున్న ఇందుమతి అయితే ఫోన్ చేస్తుంది. ఇక జీవన బయట ఉండడంతో అప్పుడే సునంద అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంతలో ఇందుమతి అయితే జీవనే ఫోన్ లిఫ్ట్ చేసిందన్న కంగారుతో, భలే చేశావు జీవన,
నువ్వు చేసిన పని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఆ ఇంటికి ఏకైక కోడలివి నువ్వే. ఆస్తి మొత్తం నీ సొంతం అయిపోతుంది. ఇక ఆనంది ఆదిత్య జీవితం రోడ్డు పాలైపోయినట్టే. ఇక వాళ్ళు ఎలా ఏడ్చినా పర్వాలేదు, నువ్వు మాత్రం మహారాణిలా ఉంటావు. ఆ ఆస్తి మొత్తం నువ్వు సొంతం చేసుకోవాలి. ఇక్కడ ఆస్తి కూడా నువ్వే సొంతం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అసలైన వారసురాలు ఆ కుట్టి అయినప్పటికీ నువ్వు ఇక్కడ జీవనగా చిన్నప్పటి నుంచి వీళ్ళ కన్న కూతురుగా పెరిగావు. ఈ ఆస్తి ఆ ఆస్తి నీ సొంతం అవ్వాలి. ఆ పెళ్లి విషయంలో కానీ మీడియా విషయంలో కానీ ఆనంది ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసింది నువ్వైనా చాలా తెలివిగా ఆనంది చేసినట్టు నమ్మించి మీ అత్తగారిని భలే మోసం చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ ఆస్తులు నువ్వు సొంతం చేసుకోవడం ఒక్కటే మిగిలింది. పాపం సూర్య జ్యోతిల కన్న కూతురు అసలైన వారసురాలు ఆ కుట్టి అని వీళ్ళకి తెలియక పాపం నువ్వే అసలైన కూతురువని వీళ్ళు మురిసిపోతున్నారు. ఇంటికి సరైన కోడలు నువ్వే అని ఆవిడ మురిసిపోతుంది. ఇప్పుడే నువ్వు ఇద్దరిని మంచి చేసుకుని ఆస్తి సొంతం చేసుకో అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉండగా ఈ మాటలన్నీ విన్నా ఇక సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అప్పుడే ఇక ఫోన్లో ఏమీ మాట్లాడకపోవడంతో ఇందుమతి అయితే ఏమైంది, నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వు ఏ సమాధానం చెప్పడం లేదేంటి అంటూ అడుగుతూ ఉండగా సునంద మాత్రం ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక ఇందుమతి మాటలన్నీ జ్యోతి అయితే వినేస్తుంది. అత్తయ్య గారు అంటూ కోపం గర్వంగానే అప్పుడే ఇందుమతి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా? ఆనంది ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసింది అంటూ అందరూ నమ్మేలా చేసి తన జీవితంతో ఆడుకోవాలని చూస్తారా? తను నా కన్న కూతురని మీకు తెలుసు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఇంత మోసం చేస్తారా? మిమ్మల్ని క్షమించేదే లేదు అంటూ ఇక ఆనందిని వెతుక్కుంటూ జ్యోతి అయితే వెళ్తుంది. ఇంతలో సునంద అయితే ఇక కంగారుగా వెళ్తూ ఉండగా అది చూసిన జీవన అయితే ఇదేంటి అత్తయ్య గారు ఉన్నట్టుండి కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటూ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది జీవన. అప్పటికి ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఆదిత్య గారు, నా గురించి మీరు మీ అమ్మగారికి దూరం అవ్వాల్సి వచ్చింది, ఇదంతా నా కారణంగానే అంటూ అనగానే లేదు ఆనంది, అమ్మ చేసిన దాంట్లో కూడా తప్పు ఉంది. తను నిజాలు తెలుసుకోకుండా చాలా తప్పుగా మాట్లాడుతుంది. అమ్మంటే ప్రేమ ఉంది, అలాగని ఒకరిని బాధ పెడుతూ ఉంటే నేను సహించలేను. అమ్మ తన తప్పు తెలుసుకున్న రోజు తనే వస్తుంది. నువ్వు ఈ విషయాలేమీ ఆలోచించి బాధపడొద్దు అంటూ ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే సునంద అయితే వస్తుంది. ఆదిత్య, ఆనంది అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి, నిజాలు తెలుసుకోకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అమ్మ ఆనంది, నేను తప్పు చేశానమ్మా. నిజాలు తెలుసుకోకుండా నేను అహంకారంతో ప్రవర్తించాను. ఇప్పుడు నా తప్పేంటో నాకు అర్థమైంది అంటూ సునంద అయితే ఇద్దరి చేతులు పట్టుకు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడిక జీవన్ అయితే ఒక్కసారిగా చూసి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఆనంది కోసం అప్పుడే జ్యోతి అయితే వస్తుంది. ఇక బయటే ఉండి చూస్తున్న జీవనను చూసి కోపంగా జీవన చెంపైతే పగలగొడుతుంది జ్యోతి. దుర్మార్గురాల, నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తామా? నీకు జీవితాన్ని ఇచ్చిన నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. తప్పులు చేసింది నువ్వు, శిక్ష అనుభవించింది నా కూతురు. నీకు కూడా తగిన శిక్ష పడేలా చేస్తాను అంటూ జ్యోతి అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది. అది కాదమ్మా అంటూ ఉండంగా ఇక ఆపో, నువ్వు నన్ను అమ్మ అనే అర్హత కూడా కోల్పోయావు. నీలాంటి దాన్ని క్షమిస్తే ఆ దేవుడు కూడా ఎప్పటికీ నన్ను క్షమించడు. నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, నీ మొహం చూపించుకు అంటూ జ్యోతి అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది.
ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.